ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకై వందనాలు తండ్రి. దినమంతటి కొరకు మీరు సిద్ధపరచండి. ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసి మా ఆత్మలో బలపరిచి ఉజ్జీవింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. Revelations chapter 2 verse 9. I know thy works and tribulation and poverty, but thou art rich. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమెన్. దేవుడు మాటలు చదువుతున్నప్పుడు ఎంత ఆదరణ కలిగిస్తుంది కదండి. ఈ మాట చదువుతున్నప్పుడు ఎంతమందికి ధైర్యం అనిపించింది, ఈ మాట చదువుతున్నప్పుడు ఎంతమందికి సంతోషం వేసింది కదా. నిజంగా మనందరికీ చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మన శ్రమలో, మన దరిద్రతలో కూడా దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట అంటున్నాడు, నువ్వు ధనవంతుడివి. అంటే నీకు శ్రమలున్నా, నీకు దరిద్రత ఉన్నా, నీకు ఏ ఇబ్బంది ఉన్నా, నీకు ఏ కష్టం ఉన్నా, అన్ని విషయాలలో కూడా నువ్వు వెనకబడిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఏమీ లేని స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఎవరు అని దేవుడు చెప్తున్నాడు తెలుసా. ఈరోజు నువ్వు ధనవంతుడవు. ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదండి. ఎందుకంటే మరి దరిద్రత ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం పిలుస్తున్నాడు తెలుసా, ధనవంతుడని పిలుస్తున్నాడు. ఇదేంటబ్బా, దేవుడు దరిద్రుల్ని ధనవంతులని పిలవటం ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది కదా. ఎందుకంటే ఆయన మనల్ని ఒక పరిస్థితి గుండా నడిపిస్తున్నాడు. ఎందుకు తెలుసా, ఈరోజు మనం దరిద్రత గుండా వెళ్తున్నామా, ఈరోజు మనం శ్రమల గుండా వెళ్తున్నామా, కష్టాల గుండా వెళ్తున్నామా, ఇబ్బందుల గుండా వెళ్తున్నామా, అయితే దేనికి, ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు తెలుసా, నువ్వు ధనవంతుడు అవ్వడానికి, నువ్వు శ్రమలలో నేర్చుకొని మంచి గొప్ప వ్యక్తిగా మార్చబడ్డానికి, నీ శ్రమలో మెరుగైన మేలైనటువంటి జీవితాన్ని పొందడానికి, అంతేకాకుండా ఏ శ్రమల గుండా అయితే ఈరోజు నువ్వు వెళ్తున్నావో వాటిని జయించి అనేకులకి మాదిరికరంగా ఉండడానికి, అలాగే దేవుడి నామానికి మహిమ తీసుకురావడం కోసమే ఈ శ్రమలు, ఈ దరిద్రత, ఈ బాధలు, ఈ కష్టాలు నీ జీవితంలో అనుమతించబడ్డాయి అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాము. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును గానుగుల పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసిరి పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును, నా జనుడికెన్నటికీ సిగ్గునొందరు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాం కదండి. ఇక్కడ దేవుడు కొట్లలో ధాన్యం నింపుతాడంట, క్రొత్త ద్రాక్షారసం ఇస్తాడంట, మరి అవన్నీ కూడా పొర్లి పారుతాయి అని చెప్తున్నాడు. క్రొత్త తైలం కూడా ఇస్తానని చెప్తున్నాడు. అయితే దాని కింద మనం చదివిన ఒక మాట చూస్తాం కదా, నేను పంపిన మిడతలు, గొంగరి పురుగులు, పసిరి పురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మరలా ఇస్తానంట. ఎవరు పంపించారండి? ఈ యొక్క వాళ్ళ పంటను నాశనం చేయడానికి, లేకపోతే వాళ్ళకున్నటువంటి సంపద అంతా అక్కడ పోవడానికి, లేకపోతే మరి ఇజ్రాయెల్ గురించి ఇక్కడ ప్రవక్త అయినటువంటి యోవేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అయితే దేవుడు పంపించిన తన మహాసైన్యం, ఏ సైన్యం అంటే అది దేవుడు పంపించిన సైన్యం ఏమేమంటే మిడతలు, గొంగలి పురుగులు, పసిరి పురుగులు, చీడ పురుగులు, ఇవంతా కూడా పంటలు తినేస్తాయి కదా. ఆ సైన్యాన్ని దేవుడే పంపించినాడు. నేను పంపినటువంటి మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మరలా మీకు ఇస్తానని చెప్తున్నాడండి దేవుడు. ఈరోజు నా జీవితంలో ఏ పరిస్థితి అనుమతించబడిందో అది ఆయన అనుమతి లేకుండా జరగలేదు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తం జరుగుతుంది. అందరికీ జరగదండి, అందరికీ వర్తించినటువంటి మాటలు కాదు ఇది. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారికి మాత్రమే వర్తించేటువంటి మాటలు, అలాగే వారికి వర్తించినటువంటి వాగ్దానం అనమాట. కొన్నిసార్లు శ్రమలు మన జీవితాల్లో రావడానికి కారణం ఏంటంటే దేవుడిచ్చేటువంటి డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ చూడడం కోసం వస్తాయి. అంతేకాకుండా మనల్ని పరీక్షించడానికి వస్తాయి. అంతేకాకుండా మనము దేవుడి కోసం నిలబడతామా లేదా, అలాగే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగ జీవిస్తాము, నమ్మకత్వంతో ఉంటామా, ఓడిపోతామా, వెనదిరుగుతామా అని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు.
ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడైనా హెచ్చించాలనుకున్నా, ఒక వ్యక్తిని బహుగా ఆశీర్వదించాలనుకున్నా, దేవుడు మొదటిగా వాళ్ళని టెస్ట్ చేస్తాడనమాట. ఆ టెస్ట్‌లో వాళ్ళు పాస్ అయితేనే దేవుడు వాళ్ళని హెచ్చింపు అనేది ఇస్తాడు. కాబట్టి అలాంటి హెచ్చించే సమయంలో కూడా పరీక్షలనేవి మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఈ శ్రమలు అనేవి అనుమతించబడతాయి. అందుకనే దేవుడు అక్కడ మరొక మాట చెప్పాడు కదా! మనం చదివిన వాగ్దానంలో, "నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును." ఎందుకొచ్చాయి నీ జీవితంలో శ్రమలు? ఎందుకు నీకు ఈ దరిద్రత వచ్చిందో ఈ 2 నాకు తెలుసు. అయినా కూడా నువ్వు ధనవంతుడివే. ఎందుకంటే ఇవి నేను అనుమతించాను. నేను తీసేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఏమవుతావు? ధనవంతుడివే. నువ్వు ధనవంతుడివే. బట్ నువ్వు పరీక్షలో ఉన్నావు. నువ్వు దేవుని బిడ్డవి. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివే. కానీ నువ్వు పరీక్షా కాలంలో ఉన్నావు. అందుకనే తండ్రి నిన్ను పరీక్షిస్తున్నాడు. తండ్రి నిన్ను చూస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటావని. అందుకే పరిస్థితులు బట్టి నువ్వు ఇతరులకి దరిద్రుడిగా కనపడొచ్చేమో, శ్రమలు బట్టి నువ్వు ఏమీ లేనివాడుగా అనిపించచ్చేమో, కానీ తండ్రి దృష్టిలో మాత్రం నువ్వు ఎప్పుడూ ధనవంతుడివే. ఎందుకంటే యోవేలు గ్రంథంలో మనం చదివినట్లుగా ఆయన పంపించుట ద్వారానే, ఆ మహాసైన్యము రావటము ద్వారానే ఆ పంట అంతా తినివేయబడింది. ఆ నష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చింది, అలాగే ఆ ఓటమి కనిపించింది. అది ఎవరి వల్ల జరిగింది? దేవుడి వల్లే జరిగింది. అందుకనే దేవుడే ఆ మాట మళ్ళీ మాట్లాడుతూ అంటున్నాడు, మరి తినివేసిన సంవత్సరాల పంట మీకు మరలా ఇస్తాను. ఎంత అద్భుతమైన మాట కదా! మరలా ఇస్తాడంట. తినివేసిన పంట అంతటిని మరలా ఇవ్వడానికి దేవుడు శక్తివంతుడండి. మనమైతే అసలు జరుగుతుందా? ఇలా అవుతుందా? అని ఆలోచిస్తాం కదా! ఎందుకంటే ఒకసారి ఒక పంట వర్షంలో కొట్టకపోయిందో, లేకపోతే ఇలాంటి పురుగులొచ్చి తినేసాయో, అది మళ్ళీ మన చేతికొస్తుందా అండి? అవుతదా? సాధ్యమే అంటారా? నిజానికి చెప్పాలంటే అది చాలా కష్టతరం, అది అసాధ్యం. కానీ తినివేసిన పంట మళ్ళీ మన చేతికి ఎలా వస్తుందండి? రాదు. కానీ ఆ నష్టాన్ని, ఆ పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు మాత్రమే మరలా ఇవ్వటానికి శక్తివంతుడు. ఆయన 100 ఫోల్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడు అనమాట. అంత శక్తివంతుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. అందుకనే ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరున్నారో, ఎలాంటి ఇబ్బందుల గుండా మీరు వెళ్తున్నారో, ఎలాంటి శ్రమల గుండా మీరు వెళ్తున్నారో, ఎలాంటి కష్టాల గుండా మీరు వెళ్తున్నారో, అవన్నీ దేవుడికి తెలుసు. అవన్నీ దేవుడు చూస్తున్నాడు. చూస్తూ మౌనంగా ఉన్నాడంటే ఊరికనే లేడు. చూస్తూ నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనుమతించబడ్డాయి అంటే అది ఊరికనే రాలేదు. ఎవరి అనుమతితో వచ్చింది అది? దేవుడి అనుమతితోనే వచ్చింది. ఎందుకంటే బైబిల్‌లో ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డానికి ముందుగా ప్రతి చోట దేవుడు వాళ్ళని టెస్టింగ్ త్రూ తీసుకుపోయినాడండి. యోబు జీవితం మనందరికీ బాగా తెలుసు. యోబుని ఆశీర్వదించాలనుకున్నప్పుడు దేవుడు సమస్తాన్ని, అంటే సాతాను పర్మిషన్ తీసుకుంది శోధించడానికి. అయితే అంత దోచుకున్నా కూడా రెండంతలైన ఆశీర్వాదాన్ని యోబు తన జీవితంలో ప్రతి ఏరియాలో చూశాడు. ఒక్క స్థలంలో కాదు. ఎక్కడెక్కడ పోగొట్టుకున్నాడో అన్ని చోట్ల దేవుడు డబుల్ పోర్షన్ ఇచ్చాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా ఎక్కడెక్కడ ఓడిపోయావు. అసలు నీ ప్రమేయం లేకుండా నువ్వు చేయకూడని పనుల్లో, లేకపోతే ఆ పరిస్థితులు బట్టి నువ్వు ఇరుక్కుపోయినావేమో. అయితే అవన్నిటిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? వీటన్నిటిలో నీ జీవితంలో అనుమతించబడింది అయితే నువ్వు నిలబడు దేవుడి కోసం. నిలబడితే నువ్వేం చూస్తావు తెలుసా? దేవుని యొక్క మహా అద్భుత కార్యాన్ని చూస్తావు. యోబు ఏ విధంగా అయితే రెండంతలైన ఆశీర్వాదము పొందుకున్నాడో, అలాగే ఈరోజు నీ జీవితంలో నష్టాలు వచ్చాయా? కష్టాలు వచ్చాయా? దోచుకోబడ్డావా? ఏమీ లేదా నీ దగ్గర ఈరోజు? అయితే ఆరోగ్యం కూడా క్షీణించిపోయిందా? అంతా కూడా దోచుకోబడ్డావా? అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూస్తూ విడిచిపెట్టే దేవుడు కాదు, మరలా సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు దేవుడు నా విషయంలో మౌనంగా ఉన్నాడు అని అనుకుంటున్నావేమో. దేవుడు మౌనంగా ఎప్పుడు ఉండడండి. మన బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాడు. అయితే అది మనకి కనిపించదు. దేవుడు కనిపించే కార్యాలు చేయడు. అందుకనే విశ్వాసం అనే నేత్రాలతో దేవుని చూడాలి. విశ్వాసంతో చూస్తేనే దేవుడి కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఏ పరిస్థితి ఈరోజు నీ జీవితంలో ఏమీ లేదు, శూన్యమే అంతా అని అనిపిస్తుందేమో, ఇంకేది జరగదు నా జీవితంలో అని అనిపిస్తుందేమో, నేను ఓడిపోయాను, నేను శ్రమలో ఇరుక్కుపోయాను, నేను దరిద్రుడని అయిపోయాను, నాకంటూ ఏమీ లేదు అని ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నట్లయితే ఈ కన్నీటికి జవాబు అతి త్వరలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఓపికగా ఉండి. దేవుడి కార్యాలు ఎప్పుడు వెంటనే జరగవండి. నువ్వు ఈరోజు ఏడ్ చేస్తే రేపు పొద్దున చేసే దేవుడు కాదు. ప్రతిదీ ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆయన ప్లాన్ ప్రకారమే చేస్తాడు. కాబట్టి అంతవరకు నీకు ఓపిక చాలా అవసరం. ఈ యొక్క ప్రయాణంలో, ఈ పరీక్షించే సమయంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. ఎంతో మంచిగా మనల్ని తన రూపులోకి మార్చుకుంటాడు. ఆయన రూపంలోకి, ఆయన పోలికలోకి మార్చబడే క్రమంలోనే మనం చాలాసార్లు నలిగిపోతాం. కానీ నలిగిన ప్రతిసారి, మరి పువ్వు నలిగితే, రోజ్ ఫ్లవర్ నలిగితే ఏమొస్తుంది తెలుసా? సువాసన వస్తుంది, పరిమళిస్తుంది. అలాగే నువ్వు నలుగుతున్న ప్రతిసారి నువ్వు పరిమళిస్తావు, ఇంకా ఎక్కువగా సువాసన ఇవ్వగలుగుతావు. కాబట్టి అలాంటి
ఫలవంతమైనటువంటి వ్యక్తిగా నువ్వు నేను మార్చబడ్డానికే ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి నేను పేదవాడిని, నేను దరిద్రుడిని అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ధనవంతుడు దేవుడి దృష్టిలో అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎంతమంది ఈ వాగ్దానం నా కోసమే దేవుడిచ్చారని నమ్ముతారండి? నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తారా? పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. మాకెంత సమాధానం ఇచ్చావు, ఎంత నెమ్మదినిచ్చావు ప్రభా. శ్రమల్లో తండ్రి దరిద్రులుగా ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నాయన నువ్వు ధనవంతుడివే అని ఈరోజు మా అందరితో మాట్లాడినావు. అవును ప్రభా, మేము క్రీస్తులో ధనవంతులు, మేము నమ్ముతున్నాం. మా అందరినీ కూడా నీ సన్నిధిలో ధనవంతులుగా చేయండి. మా జీవితాల్లో ప్రభా ఏవైతే కొదవుగా ఉన్నాయో, ఏవైతే లోటుగా ఉన్నాయో, ఏవైతే పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో తిరిగి వాటి అన్నిటినీ, సంవత్సరాల పంట అంతటిని ప్రతి ఒక్కరికి తిరిగి ఇచ్చి నామానికి మహిమ తెచ్చుకొని గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.